హైదరాబాద్‌కు గోదావరి జలాలను తాము కాళేశ్వరం నుంచి తేవడం లేదని, కాంగ్రెస్ హయాంలో నిర్మించిన ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి తెస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ రాష్ట్రంలో ఎక్కడ నీళ్లు వచ్చినా కాళేశ్వరం నీళ్లనే చెప్పుకోవడం బీఆర్ఎస్ నేతలకు అలవాటు. హైదరాబాద్ తాగునీటి కోసం ఎల్లంపల్లి నుంచి తెచ్చే నీళ్లను కూడా కాళేశ్వరానివే అని తప్పుదోవ పట్టిస్తున్నారు. వాళ్ళ మెదడు మోకాల్లో ఉంది. ఈ రోజు గోదావరి జలాలు నగరానికి వస్తున్నాయంటే వాటి మూలం శ్రీపాద ఎల్లంపల్లె. అక్కడ నుంచి గోదావరి నీటిని పట్టుకొని హైదరాబాద్ నగరానికి తరలిస్తున్నాం. ఆ సంగతి మర్చిపోయి ఇప్పుడు మల్లన్న సాగర్ నుంచి వస్తున్నాయంటున్నారు అని ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఎల్లంపల్లి ప్రాజెక్టు పేరే శ్రీపాదరావు గారి పేరు మీద ఉన్నది. అది మీ తాతనో మీ ముత్తాతనో కట్టింది కాదు. శ్రీధర్ బాబు గారు తండ్రి కాంగ్రెస్ పార్టీ కట్టింది శ్రీపాద ఎల్లంపల్లి. ఇవాళ గోదావరి నదీ జలాలు నగరానికి వస్తున్నాయనంటే శ్రీపాద ఎల్లంపల్లె మూలం. అక్కడి నుంచే గోదావరి జలాలను పట్టుకొని హైదరాబాదు నగరానికి మనం ఈరోజు తరలిస్తున్నాం. మా మీద రాజకీయంగా కోపం ఉంటే మాతో కొట్లాడండి. ఇవాళ ప్రజలు తీర్పిచ్చిండ్రు, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చారు. 10 ఏళ్ళు కేసీఆర్ అధికారంలో ఉన్నాడు. ఎందుకో ఈ మూసీ నది ప్రక్షాళన చెయ్యాలనే ప్రయత్నం ఎందుకు చేయలేదు? ఈరోజు ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ను బాగు చేయాలి, మూసీ నది మీద మనం ఎలివేటెడ్ కారిడార్లు కట్టాలి అని ఎందుకు ఆలోచన చేయలే? వాళ్ళు వీళ్ళు ఎన్ని చేసినా, ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని కుతంత్రాలు చేసినా, ఎన్ని రకాలుగా అడ్డం పడ్డా మా ప్రభుత్వం తిప్పి కొడుతుంది, ఒక్కరొక్కరి సంగతి కూడా చూస్తుందని నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, నేడు సీఎం రేవంత్ రెడ్డి చేయనున్న మూసీ నది పునర్జీవన శంకుస్థాపనపై మాజీ మంత్రి, భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ స్పందించారు. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టుపై ఆధారపడి గోదావరి జలాల పథకానికి శంకుస్థాపన చేస్తున్నారని చెప్పారు. శంకుస్థాపన చేయాల్సి వస్తే కొండపోచమ్మ సాగర్ వద్ద చేయాలి, లేదా మల్లన్న సాగర్ వద్ద చేయాలన్నారు. కానీ గండిపేట వద్ద చేస్తున్నారని ఎద్దేవా చేశారు. కాళేశ్వరం కూలేశ్వరం అయ్యిందన్న వారే గోదావరి జలాలను అక్కడ నుంచి తరలిస్తున్నారని, కాళేశ్వరం తెలంగాణకు కల్పతరు అని తేలిపోయిందని చెప్పారు. కొండపోచమ్మ దగ్గర మేం సోర్స్ పెడితే దాన్ని కట్ చేసినారు, తీసేసినారు. కారణం లోగుట్టు పెరుమాళ్ళకెరక అని వారికే తెలియాలి, మాకు తెలియదు. 1100 కోట్లతో అయిపోయే ప్రాజెక్టును ఇవాళ 7,380 కోట్లు, 90 కోట్లు అంటే దాదాపు 7 రెట్లు పెంచేసినారు. ఎవరి కోసం? ఎందుకోసం?